అందరికీ వందనాలండి. అపోస్తల కార్యంలో 6వ అధ్యాయాన్ని చదువుకుందాం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్లను చిన్నచూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు శనగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించడం మాని ఆహారం పంచిపెట్టు యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతో నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమించాము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఇందుమని చెప్పిరి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వారైన స్తెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, పర్మేనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంత్యోకవాడును అగు నికోలాసు అని వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. స్తెఫను కృపతోనూ బలముతో నిండినవాడే ప్రజల మధ్య మహత్కార్యములు గొప్ప సూచక్రియలు చేయుచుండెను. అప్పుడు లిబిల్తేర మదనమనబడిన సమూహంలోను, కురేనీల సమూహంలోను, అలెగ్జాంద్రియల సమాజంలోను, కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్తెఫనుతో తిరస్కరించిరి. కానీ మాట్లాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. అప్పుడు వారు వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకుని ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి అతని మీదకి వచ్చి అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకుని పోయి అబద్ధ సాక్షులను నిలవబెట్టిరి. వారు ఈ మనుష్యుడు ఎప్పుడనూ ఈ పరిశుద్ధ స్థలమునకు మన ధర్మశాస్త్రమునికి విరోధంగా మాట్లాడుచున్నాడు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పక మేము వింటిమనిరి. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరుచుడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడెను. ఆమేన్. స్తోత్రమయ్యా, స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, పరమపూజ్యుడైన తండ్రి. అయ్యా నాని యొక్క వాక్యాన్ని ప్రభా తండ్రి నాయన మేము ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి కాపుదను బట్టి నీకు వందనాలు నాయన. ఈ వాక్యం మా హృదయం ముందు ఫలించడానికి సహాయం చే ప్రభా నాయన. యేసయ్యా నాడు నాయన స్తెఫను ముఖం చూసినప్పుడు ప్రభా నాయన యేసయ్యా నాయన దేవదూత ముఖం వల్లే కనిపించింది అండి ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా ఈనాడు నీ పిల్లలైన ప్రభా తండ్రి మా ముఖాన్ని ప్రభా అన్యులు చూసినప్పుడు ప్రభా మాలో నీ ప్రేమ నీ శాంతము నాయన యేసయ్యా నీ గుణములు కనిపించేలాగా ప్రభా మమ్మల్ని నీలోకి మార్చండి ప్రభా. వాక్యం మా హృదయం మీద ఫలించడానికి వాక్యానుసారంగా వాక్యం క్రియ జరగడానికి సహాయం చేయండి ప్రభా. ఇదిగో నా అపోస్తల కార్యంలో 6 అధ్యాయాలు మేము చదువుకోవడానికి నాయన ఇంతవరకు మా కృపనిచ్చోదేవా మీకు వందనాలు. మరి నాయన యేసయ్యా ఇటు రీతిగానే ప్రభా తండ్రి వాక్యాన్ని ఎంతమంది బిడ్డలు వింటున్నారో ప్రభా ఆ బిడ్డలందరికీ కావలసిన ఆత్మీయ ఆహారాన్ని దయచేయండి నాయన. వారికి నాయన శరీర ఆహారాన్ని దయచేయండి. వారికి ఏ లోటుపాట్లు లేకుండా సహాయం చేయండి. వారి కుటుంబాలను దీవించండి. వారికి ఏ అవసరత నిమిత్తం నీ సన్నిధిలో నాయన కావాలని అడుగుతున్నారు వారికి దయచేయండి నాయన. నీ రాకడ సమయం కాబట్టి ఎత్తబడికలకి ధన్యత సిద్ధపాటు హృదయాలను మాకు దయచేయండి. ఎల్లవెల్లలా నీ కృప నీ కాపుదల మా మీద ఉంచి నడిపించండి. ఈ భయంకరమైన పరిస్థితుల్లో ప్రభా మీరే మమ్మల్ని కాచి కాపాడండి. యేసయ్యా నీకే వందనాలు ప్రభా. రేపటి దినం ప్రభా ఆదివారం ప్రభా తండ్రి మేమందరము నీ మందిరంలో కనిపించేలాగా ప్రభా మాకు సహాయం చేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.